టెన్షన్గా ఉందిరా. అస్సలు టెన్షన్ పడకూడదు. ఆనందాన్ని ఆస్వాదిస్తూ చేయాల్సిన కార్యక్రమం ఇది. ఏంట్రా తెగ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు మాట్లాడుతున్నావు? అంత లేదమ్మా, ఇదంతా దీని మహిమే. చీ చీ అని చులకన చేయకి. ఈ జ్ఞానాన్ని గెయిన్ చేయడానికి ఎన్ని డేటాలు వాడానో తెలుసా? అబ్బో, ఏదో అంతర్జాతీయ జ్ఞానాన్ని పొందినట్టే మాట్లాడుతున్నావుగా. హలో, ఈ జ్ఞానం లేకనే ఫస్ట్ ఎక్స్పీరియన్స్లోనే ఫసక్ అవుతున్నారు కొంతమంది పకోడీగాళ్ళు. హా, మొత్తానికి ఈరోజు విజృంభిస్తానంటావు. మరి ఎన్నెన్ని జీబీలు జిలేబీలా వాడానో. అసలు నేను మొబైల్ డేటా ఖర్చు పెట్టిన డబ్బుతో ఒక ఏసీ కొనొచ్చు, ఒక ఫ్రిడ్జ్ కొనొచ్చు, ఒక 5 సీటర్ సోఫానే కొనొచ్చు. ఓరిని, అయితే నువ్వు ఏ వెబ్సైట్ని వదలలేదన్నమాట. అస్సలు అన్నీ కవర్ చేసేసా. అమెరికన్ బిట్లు, ఇండియన్ బిట్లు, ఆఫ్రికా బిట్లు, జాపనీస్ బిట్లు, ఇండోనేషియా బిట్లు, చైనీస్ బిట్లు, కొరియన్ బిట్లు, ఆఖరికి అమెజాన్ ఫారెస్ట్లో ఉన్న ట్రైబల్ బిట్లు కూడా వదలలేదు. వామ్మో, ఈ బిట్లని నీ బుర్రలో పెట్టుకుని నా మీద ప్రయోగిస్తావా ఏంట్రా? నువ్వు పర్మిషన్ ఇస్తే నీ మీదే కాదు, నీ ఫ్రెండ్స్ మీద కూడా ప్రయోగిస్తా. ఆ, ఇస్తా. దానికి ముందు నీ ఎలుక పిల్ల మీద యాసిడ్ పోసి అలంకరిస్తా. అప్పుడొచ్చి ఆనందాన్ని బాగా ఆస్వాదిద్దు గాని. అప్పుడు ఆనందం ఎలా వస్తుంది? ఆర్తనాదాలు వస్తాయి గాని. మరి నీకు నేను సరిపోవట్లేదు కదా, నా ఫ్రెండ్స్ కూడా కావాలంటున్నావుగా. ఏ జోక్ చేసే బంగారం, నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు చెప్పు. ఏయ్, ఈ విషయంలో జోక్ కూడా చేయకూడదు నువ్వు. జోక్ కూడా చేయకూడదా బంగారం? ఇంకోసారి జోక్ చేసావంటే నీ జంగిల్ రాజాకి జెండు బామ్ అంటించి జైల్లో మొత్తం వదిలిస్తా. ఓసే, నీ ప్రేత ప్రయోగాలు నా జంగిల్ రాజా మీద ప్రయోగిస్తానంటావేంటే? గుర్తు పెట్టుకో, నీ జంగిల్ రాజా నా జంగిల్ రాణికే సొంతం. నీ జంగిల్ రాణి కూడా నా జంగిల్ రాజాకే సొంతం బంగారం. రే, నీ జంగిల్ రాజాకి చెప్పు నా జంగిల్ రాణిని జాగ్రత్తగా చూర్రమని. నా జంగిల్ రాజా మంచి జోరు మీద ఉన్నాడు. నీ మాట వింటాడో లేదో మరి. అమ్మో, వినకపోతే నా జంగిల్ రాణి పరిస్థితి ఏంటో. జంబలక్కిడి జాతరే. వామ్మో, ఈ కార్యక్రమం ముందు కొన్ని ఎక్సర్సైజ్ చేయమని ఒక బిట్ల బాబా చెప్పాడు. ఆ, బిట్లు బాబానా? ఆ బిట్ల బాబా పుణ్యమా అని ఎన్నెన్ని బిట్లు వీక్షించానో. ఏంట్రా బాబు నీ బిట్ల పురాణం? ఒక్క నిమిషం ఆగే. జై బిట్ల బాబా. ఏంటో నువ్వు. మర్చిపోయా, సేఫ్టీస్ తెచ్చావా? అంటే మనకిది మొట్టమొదటి కార్యం కదా, సేఫ్టీస్ వాడితే ప్యూరిటీ పొందలేమేమోనని. ఒరేయ్, నీ ప్యూరిటీ పేరుతో నన్ను ప్రెగ్నెంట్ చేస్తావా ఏంట్రా? నువ్వేం కంగారు పడకు. సేఫ్టీ వాడకుండా, నువ్వు ప్రెగ్నెంట్ అవ్వకుండా ఈ కార్యక్రమాన్ని ఎలా సుఖాంతం చేయాలో కూడా నేర్చుకున్నాను. ఓరిని, ఈ పనికి మాలిన పాఠాలన్నీ నేర్చుకుని బ్రైట్ స్టూడెంట్వే అయిపోయావు కదరా. మరి నిద్రాహారాలు మాని మరీ నేర్చుకున్న పాఠాలన్నింటికి ఇప్పుడు పరీక్ష జరగబోతుంది. ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్ యూ. మరి పరీక్ష మొదలు పెడతామా?